మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతికి సమీపంలో తిరుచానూరు పంచాయతీ వద్ద ఒక దేవత విగ్రహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనం స్వర్ణముఖి నది వద్ద చూడొచ్చు. అయితే దీనికి సమీపంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారి ఆలయం ఉండేది. అయితే కొంతమంది ల్యాండ్ కబ్జాకి పాల్పడినటువంటి నేపథ్యంలోనే ఆ విగ్రహాలన్నీ కూడా రాత్రికి రాత్రి ఈ ఒక స్వర్ణముఖి నదిలో కలిపేశారంటూ భక్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఏదైతే గుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 100 మీటర్ల దూరంలోనే ఆలయం ఉంది. అయితే అత్యంత విలువైనటువంటి భూమి కావడంతోనే ఆ దేవాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసినటువంటి కొంతమంది కబ్జారాయిలు ఇటువంటి విగ్రహాలన్నీ కూడా అక్కడికి పారివేశారు. మనం అక్కడ చూడొచ్చు వారాహి అమ్మవారి విగ్రహానికి సంబంధించినటువంటి చేతులు అవన్నీ కూడా నరికివేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. గ్రామస్తులు అదే రకంగానే ఇక్కడ ఉన్నటువంటి పూజారులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. చూడొచ్చు పెద్ద సంఖ్యలో శివాలయానికి సంబంధించినటువంటి విగ్రహాలు, అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, అదే రకంగానే మనం ఇక్కడ చూడొచ్చు వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహము, అమ్మవారికి సంబంధించినటువంటి చేతులు, అదే రకంగానే ఉన్నటువంటి అన్ని భాగాల్ని కూడా కత్తితో నరికినటువంటి పరిస్థితి. ఇది వుడ్తో సంబంధించినటువంటి విగ్రహము. మనం చూడొచ్చు ఏ రకంగా దీన్నంతా కూడా నరికివేసి ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి ఈ ఉన్నటువంటి చిన్న గుంటలో వేసేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు గుర్తించి వాళ్ళు జేసీపీతో లోడినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా బయటకు వచ్చినట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ చూడొచ్చు ఆలయానికి సంబంధించినటువంటి అన్ని ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒక దేవాలయంలో ఎటువంటి వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి కంప్లీట్గా ఇక్కడికి తెచ్చి వేసేసారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కావచ్చు, అంటే భక్తులు చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి విగ్రహాలు మనం చూడొచ్చు. శివాలయానికి సంబంధించినటువంటి విగ్రహం, శివుడి విగ్రహం ఏ రకంగా ఇలా స్వర్ణముఖి నదిలో పారివేశారో మనం చూడొచ్చు. అసలు ఎవరు ఇలాంటి పనులకు పాల్పడ్డారు? దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా ఆ ఒక్క టెంపుల్కి సంబంధించినటువంటి ల్యాండ్ని, అంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పటికీ కూడా దాన్ని కబ్జా చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారనే వాదన అయితే వినిపిస్తుంది. అసలు వాస్తవంగా ఏం జరిగిందో ఆలయ ధర్మకర్త ఉన్నారా, ఆయనతో మాట్లాడదాం. స్వామి, ఏం జరిగింది అసలు? ఆలయం ఎప్పటి నుంచి ఉంది అక్కడ? జై వారాహి, నమో వారాహి. గత 5 సంవత్సరాలుగా నేను వారాహి ఉపాసకుడుగా ఈ స్థలంలో వారాహి ఆలయాన్ని నిర్మించుకొని సంవత్సరానికి ఉండేటువంటి 4 నవరాత్రుల్ని అమ్మవారికి విశేషంగా పూజలు చేసుకుంటూ భక్తులకి దర్శనమిస్తూ అమ్మవారు ఇది చేసేది. పోయిన సంవత్సరం జూలై వారాహి నవరాత్రులు అయినప్పటి నుంచి వై రామిరెడ్డి, వై మణిరెడ్డి వగైరాలు నన్ను అనేక విధాలుగా అమ్మవారి ఆలయానికి దారులు మూసివేయడం, అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల్ని దూషించడం, ఇలా అనేక రకాలైన ఇబ్బందులు పెట్టినప్పుడు ఆనాడు ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మేము అర్జీలు ఇవ్వడం జరిగింది. మీరు ఏదన్నా ఉంటే కోర్టులో తేల్చుకోండి అని చెప్పి తెలియజెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ అనుచరులు అప్పుడప్పుడు వచ్చి భక్తుల్ని మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఒకటి ఎన్ని విగ్రహాలు ఉండేది? నిత్యం పూజలు జరిగేవా? ఎటువంటి సమయంలో వాళ్ళు వచ్చి దాడి చేశారు? ఆదివారాహి అమ్మవారి మూల విగ్రహము 1, ఉత్సవ విగ్రహాలు 3, శివలింగము, వినాయక స్వామి, నాగదేవత, నక్షత్రవనము, ఇలా అనేక సమూహంగా ఉండేది. అమ్మవారికి, వారాహి అమ్మవారికి పగటి వేళ యందు పూజలు ఉండవు, రాత్రి వేళ యందు మాత్రమే పూజలు ఉంటాయి. రాత్రి వేళ 6 గంటల నుంచి సంధ్యా సమయం నుంచి రాత్రి 9 వరకు విశేషమైన భక్తజనం ఉంటుంది. అమ్మవారికి అభిషేకము, వారాహి హోమాలు ఇవన్నీ
అనేక పూజా కార్యక్రమాలు, విశేష కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆలయానికి మహిళలు వచ్చేవాళ్ళు. గత సంవత్సరం జూలై 30వ తేదీన సదరన్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు, పవర్ డిస్ట్రిబ్యూషన్ వారికి మేము ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది, ముఖ్యంగా మహిళలు పిల్లలు వస్తున్నారు, విష జంతువులు తిరిగేటువంటి ప్రాంతం కాబట్టి మాకు విద్యుత్ సరఫరా ఇవ్వమని చెప్పి మేము అర్జీ పెట్టుకోగా మాకు మంజూరైనటువంటి మీటర్ను కూడా స్థానిక నాయకుల ఒత్తిడి మేరకు, ఈ ఇసుక మాఫియా నాయకుల ఒత్తిడి మేరకు ఇప్పటి వరకు ఆలయానికి విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించలేదు, ఇవ్వలేదు. దాని తర్వాత ఈ మధ్యలో ఒక 3 రోజుల క్రితం 30 మంది నాకు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే నేను చెప్పానో వారితో కలిసి, వారి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నా మీద హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నించినారు. ఆ సందర్భంలో ఈ ఆలయంలో పనిచేసేటువంటి అకౌంటిస్ట్ వసుంధర అనే అమ్మాయి, వసుమతి అనే అమ్మాయి అడ్డుపడగా ఆ అమ్మాయికి చేతికి కూడా గాయమైంది. ఈ ఆలయంలో నిత్యం అన్నదానం జరుగుతుంది. అన్నదానం ప్రసాదాలు తయారు చేసేదానికి ఒక వంట సహాయకురాలుగా శశికళ అనే అమ్మాయి ఇక్కడ పనిచేస్తుంది. ఆ అమ్మాయి దగ్గర ఫోన్లు లాక్కోవడానికి ప్రయత్నించి ఆ అమ్మాయిని కింద పడేసి చీరలు లాగి చాలా ఇబ్బంది పెట్టిన సందర్భం. ఈ సందర్భంలో సీసీటీవీ ఫుటేజీ ఇవన్నీ తీసి మేము పోలీసు వారికి తెలియజేస్తే నిన్న ఆ యొక్క సంఘటన పైన కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నెంబరు, ఎఫ్ఐఆర్ నాకు అందించడం జరిగింది. నిన్న రాత్రి పౌర్ణమి గడియలు ప్రారంభమై సాయంత్రం పూట రాత్రి వేళ యందు పౌర్ణమి ఎప్పుడు ఉంటుందో అప్పుడు అమ్మవారికి విశేషమైన పూజలు చేయడం ఆనవాయితీ కాబట్టి నిన్న సాయంత్రం మంగళవారం అభిషేకము, అమ్మవారికి పౌర్ణమి విశేషమైన అభిషేకాలు, పూజలు చేసి 9 గంటలకు అమ్మవారికి మంగళహారతి పలికి మేము మా ఇండ్లకు చేరుకున్నాం. ఉదయం 7 గంటలకి ఆలయం తెరవడానికి వస్తే ఆలయం మచ్చుకైనా లేదు. మేము ఆలయం కనపడలేదు, ఆలయాన్ని ధ్వంసం చేశారు, నేలమట్టం చేశారని చెప్పి ఆవేదనతో మా అమ్మవారు కనపడలేదని ఎక్కడెక్కడో చుట్టూ వెతుకుతున్నాం, అమ్మవారు కనపడలేదు. ఆఖరికి మీడియా మిత్రులు అందరూ, బజరంగ దళ వాళ్ళు, వివిధ హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు వస్తే ఇక్కడ ఈ గుంటలో చూస్తే జేసీబీ పెట్టి చూస్తే అమ్మవారి విగ్రహాలు, బలిపీఠాలు అన్నీ అస్తవ్యస్తంగా ఇదైపోయి, త్రిశూలాలు, బీరువాలో ఉండేటువంటి విలువైన వస్తువులు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేనకోడలు సుచరిత మేడం గారు అమ్మవారికి నిత్యం వెండి చెంబుతో అభిషేకం చేయమని వెండి చెంబు బహుకరిస్తే ఆ చెంబు కనపడలేదు. అమ్మవారికి మంగళసూత్రం బహుకరించింది ఆ తల్లి సుచరిత మేడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి మేనకోడలు. ఆ తాలిబొట్టు బంగారు కనపడలేదు, విలువైన వస్తువులు కనపడలేదు. మొన్న నా మీద దాడి చేసినప్పుడు నా యొక్క బ్యాగ్ను, క్యాష్ బ్యాగ్ను పెరుక్కొని నేను అరుస్తూనే ఉన్నా, అందులో డబ్బులున్నాయని వాళ్ళు ఇవ్వలేదు. ఆఖరికి పోలీసు వారు వచ్చిన తర్వాత తీసిస్తే అందులో డబ్బే లేదు. 57,200 రూపాయలు డబ్బులు కనపడలేదు. దాని మీద కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు వారికి మేము ఫిర్యాదు చేసి మా ఆవేదన తెలియజేసినప్పటికీ వారు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే, అదే రోజు రాత్రి ఈ ఆలయాన్ని కూల్చివేసి ధ్వంసం చేసినారంటే వాళ్ళు ఎంత అహంకారంతో అమ్మవారి విగ్రహాన్ని కత్తులతో నరికి ఉన్నారు. వారాహి అమ్మవారు వరాలిచ్చే తల్లి, అటువంటి తల్లినే ఇంతటి క్షోభకు గురి చేశారంటే వారెవ్వరిని రక్షించలేరు. చూస్తున్నాం కదా, స్వామి చెప్తున్నారు దాదాపు ఈ ఇష్యూ అనేది కొన్ని రోజుల పాటు జరుగుతుంది. అది కోర్టులో కేసులు అయినప్పటికీ, స్టే ఇచ్చినప్పటికీ కూడా బలవంతంగా వచ్చి ఆలయాన్ని ధ్వంసం చేశారని చెప్తారు. ఇక్కడ చూడొచ్చు సీసీ కెమెరాలకి సంబంధించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ కంప్లీట్గా దాన్ని మొదటగా ధ్వంసం చేసి ఆ తర్వాత
ఇక్కడే స్వర్ణముఖి నదిలో పాడివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అమ్మవారికి సంబంధించినటువంటి ఆనవాలు, ఆలయానికి సంబంధించినటువంటి ఆనవాలు. ఇక్కడ చూడొచ్చు ఒక హార్డ్ డిస్క్, సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్, దీన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసి ఇక్కడ పడివేసినటువంటి పరిస్థితి. సో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వస్తువులంతా మనం గమనించవచ్చు. ఒక ఆలయానికి సంబంధించి వారాహి అమ్మవారు ఏ రకంగా కాళ్ళు చేతులు అదే రకంగానే ఆమె రూపంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే కంప్లీట్గా దాన్ని ఏమాత్రం కనిపించకుండా ఈ ఒక్క నదిలో పారేసినటువంటి పరిస్థితి. అయితే ఎక్కడా కూడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చినటువంటి వీళ్ళంతా దీన్ని జేసీబీ పెట్టి బయటికి తీశారు. దాంతోనే వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఆనవాలు, అదే రకంగానే మిగతా ఆలయానికి సంబంధించినటువంటి దేవతా విగ్రహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఈ రకంగా ఒక్కసారిగా ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా కంప్లీట్గా దేవతా విగ్రహాలని ఈ రకంగా ధ్వంసం చేయడం కంప్లీట్గా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఎంతో అపురూపంగా భావించేటువంటి ఈ ఆలయానికి సంబంధించి ఎవరు చేశారు, ఎవరు చేసి ఉంటారు అనే దానిపైన కూడా ఇప్పటికే అన్ని ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి దానిపైన కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. చూడొచ్చు వారాహి అమ్మవారికి సంబంధించిన ఉత్సవమూర్తులు అంటారు. సో వీటిని కూడా పూర్తిగా ఇక్కడ నీళ్ళల్లో వేసినటువంటి పరిస్థితి. మీరు ఇక్కడే ఉంటారమ్మా? అదే అండి ఈ టెంపుల్. ఏం జరిగిందమ్మా అసలు? రాత్రి పడేశారని చెప్తున్నారు. అవునండి, రాత్రి 1 గంట వరకు మేము సీసీ ఆన్ చేసుకొని చూస్తా ఉన్నాము. 1 గంటకి పనిచేయడం మానేసింది మా సీసీ. మేము మామూలుగా రీఛార్జ్ అయిపోయిందేమో అని మార్నింగ్ లేసి రీఛార్జ్ చేసి ఓపెన్ చేసి చూసాము 6 అంతా. అప్పటికి ఓపెన్ కాలేదు. అంతలోపల మాకు పనిచేసే వాళ్ళు వచ్చింది, వాళ్ళు ఫోన్ చేశారు ఇట్లా నేలమట్టం అయిపోయింది అనేసి. మేము వచ్చే కొందికి మొత్తం ఇక్కడ వచ్చి చూసాము. ఇది పరిస్థితి అండి. ఇది మా అమ్మవారిని చూడండి ఒకసారి ఎట్లుంది. 5-6 సంవత్సరాలుగా ఎంత విగ్రహానికి ఎట్లా ఇది చేసుకున్నాము, ఎన్ని పూజలు జరిపించుకునేది ఈమె, చేతులు లేకుండా ఈరోజు ఇలా ఉందండి. ఏంటి దేవతా విగ్రహాలని ఈ రకంగా చేసింది ఎవరు చేసి ఉంటారు? అందరికీ తెలుసండి, ఇది ఓపెన్ సీక్రెట్. ఎవరు ఏమనే ఇదేం లేదు. ఇక్కడ కిషోర్ రెడ్డి అనేసి లోకల్ నాయకుడు, నాని గారి అనుచరుడు అండి. వాళ్ళు తప్ప ఇంకెవరు చేసేది వీలు లేదండి. వాళ్ళే ముందు వెనకుండి నడిపిస్తూ ఉన్నారండి ఇదంతా. మాకు న్యాయం జరగాలి. మా అమ్మవారిని ఎలా ఉండేది గుడి అలాగే ఏ వస్తువు చిన్న ముక్క కూడా వదులుకోం మేము. అలాగే జరిపించాలండి, గుడి కట్టించాలి వాళ్ళ చేతులతోనే. మేము ఎంతవరకు చూడొచ్చు వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహము. ఇది ఏ రకంగా చేతులు నరికివేసి ఉన్నారో చూడొచ్చు. అసలు విగ్రహం ముందున్నటువంటి రూపం ఇప్పుడు అసలు కనిపించట్లేదు. ఈ విగ్రహాన్ని ఇక్కడికి తెచ్చి పారేసినటువంటి పరిస్థితి. సో ఇష్యూ తిరుచానూరు పంచాయతీలో చోటు చేస్తుంది కాబట్టి ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇక్కడ నుంచి వీళ్ళు కూడా వెళ్తున్నారు. అయితే అనేక సందర్భాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఆ ఒక్క భూమిని కబ్జా చేయడానికి ఇలా దేవతా విగ్రహాలని ధ్వంసం చేయడమే కాకుండా తీసుకొని వచ్చి స్వర్ణముఖి నదిలో పారవేసినటువంటి పరిస్థితి. ఈ ఘటనతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, అంటే ఆలయ ధర్మకర్తలంతా కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.